హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ గార్లిక్ బ్రెడ్ మనకి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన ఉన్నాయి. నేను మీకు లాస్ట్ వీడియోలో పిజ్జా ఎలా చేయాలో చూపించాను కదా. ఇప్పుడు మనం ఆ పిజ్జా డోనే దాంతోనే మనము గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ బటర్ని హీట్ చేశాను. ఈ బటర్లో వెల్లుల్లిపాయలు వేసి మంచిగా రోస్ట్ చేయాలి. అవి డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసి దాంట్లో నుండి తీసి మనం ఇలా ఈ స్పూన్తో కానీ ఫోక్తో కానీ మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక గార్లిక్ బటర్ యూస్ చేసి రోస్ట్ చేసాం కదా, అది కొద్దిగా, ఇంకా రూమ్ టెంపరేచర్ వచ్చిన బటర్ కొద్దిగా సాఫ్ట్గా ఉండే బటర్ని దీంట్లో వేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ గార్లిక్ ఎల్లిపాయలు ఇంకా చాలా హాట్గా ఉండేసరికి బటర్ మెల్ట్ అయింది. నేను కాసేపట్లో ఫ్రిడ్జ్లో పెట్టాను, మళ్ళీ నార్మల్ అయిపోయింది. మీరు కొద్దిగా కూల్ అయిన తర్వాత బటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను పిజ్జా డో ఉంది కదా, డోని తీసుకొని ఇలా రోల్ అవుట్ చేస్తున్నాను. మంచిగా సన్నగా అంటే మరీ సన్నగా కాదు, మరీ లావు కాదు. పిజ్జాలకి ఎంత లావు పెట్టామో సేమ్ అంతే పెట్టేసుకొని మనము ఎంత పెద్దగా కావాలో దాన్ని తగ్గట్టు మనం చేసేసుకోవాలి. తర్వాత మనం ఈ డోని మొత్తం ఫోక్తో ప్రిక్ చేసుకోకపోయినా పర్లేదు, మీకు కొద్దిగా లావుగా వస్తుంది బ్రెడ్. ఇట్లా చేస్తే పొంగకుండా లైట్ కొద్దిగా పొంగుతుంది. ఇప్పుడు నేను నీకు ప్లేట్లో పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఓవెన్ చేసుకోవాలనుకుంటే ట్రేలో పెట్టుకోవచ్చు. దీంట్లో ఫుల్ సర్కిల్లో హాఫ్ వరకు మనం ఇందాక చేసుకున్న గార్లిక్ బ్రెడ్ని పెట్టేసుకొని మనము దీంట్లో మన స్పైస్ మిక్స్ ఉంది కదా, ఒరెగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని సైడ్స్ మొత్తం సీల్ చేసుకోవాలి. సైడ్స్ మంచిగా గట్టిగా ప్రెస్ చేసి సీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పైన కూడా కొద్దిగా లైట్గా గార్లిక్ బటర్ ఉంది కదా, ఎల్లిపాయలు వెన్న చేసాం కదా, అది మంచిగా మిక్స్ చేసి కొద్దిగా స్పైస్ మిక్స్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టు మార్కింగ్స్ చేసుకోవాలి. అలా మార్కింగ్స్ చేసుకుంటే మనకి ముందు తర్వాత కటింగ్కి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ కడాయిని హీట్ చేయడానికి పెట్టేశాను. దాంట్లోనే మనం ఈ బ్రెడ్ని పెట్టేసి 15 to 20 మినిట్స్ పడుతుంది. చక్కగా ఇలా కుక్ అవ్వాలి బ్రెడ్. అలాగే సైడ్స్కి బ్రౌన్ మంచి కలర్ రాగానే మనం తీసేసి కాసేపు చల్లారబెట్టి మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే లైట్గా ఇంకా గార్లిక్ బటర్ ఏమైనా ఉంటే కనుక లైట్గా అప్లై చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గార్లిక్ బ్రెడ్. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, ఇంకోసారి మీరు బయట నుండి అస్సలు తెచ్చుకోరు. అంత టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, స్పంజీగా ఉంటుంది బ్రెడ్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే పాల్స్ గుడ్ ఫుడ్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. కీప్ స్మైలింగ్, బాయ్, టేక్ కేర్.